ఓం శ్రీ గణేశాయై నమః. శ్రీ సరస్వత్యై నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సంక్షిప్త భాగవత గేయసుధకు స్వాగతం. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు వాంఛితార్థప్రదము పంచమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము క్షీరాబ్ది కన్యకారమణ కరుణాభరణ పరమ పావన గుణాభవతాపహరణ గోపాల బాలక గోపికా వల్లభ నందనందన మహానంద ప్రదాయక సంచిత పాపహరణం ముసుమనోజ్ఞము వాంఛిత ఫలదాయకమైన భాగవత కల్పవృక్షమునందు పంచమస్కంధమున శుకయోగి ఉత్తరానందనున కిట్లనియే. శుకయోగింద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు శ్రీమన్నారాయణుని గాథలన్నీ వినిపిస్తూ హరిచరణ సంస్మరణానంద కందళిత హృదయారవింద పరీక్షిన్నరేంద్ర మనువంశ సంజాతులైన మహనీయుల దివ్యగాథల మహిమ తెలియ శక్యముగాదు అని చెప్తూ మనువంశంలో మణిదీపాల వంటి ఆ ప్రియవ్రతుడనే రాజుగాథ, ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిధ్రుడు, అగ్నిధ్రుని కుమారుడు నాభి, నాభి యొక్క కుమారుడు వృషభవుడు, వృషభదేవుని కుమారుడు భరతుడు, ఇంతవరకు వంశానుక్రమంగా చెప్పి ఈ భూమండలం ఎలా ఏర్పడింది, సప్త ద్వీపాలు, సప్త సాగరాలు, సప్త కులపర్వతాలు వాటికి సరిహద్దులుగా, ద్వీపాలకు సరిహద్దులుగా ఎలా ఉన్నాయో అవన్నీ వివరించి మనువంశ ప్రభువులైన వృషభదేవుడు, భరతుడు మొదలైన వారంతా ఈ భూమిని యజ్ఞయాగాదులతో పునీతమనరించి తమ ధర్మ పరిపాలనతో ప్రజారంజకంగా పరిపాలించి ఏ విధంగా ప్రజావృద్ధి చేశారో, ఏ విధంగా సస్యశ్యామలం చేశారో, ఏ విధంగా పునీతం చేశారో అంతా మనకు ఈ భూగోళ వర్ణన అంతా కూడా గత చెప్పుకున్న కథలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఇటువంటి ఈ భారత భూమికి ఇంత ప్రాముఖ్యము ఎందుకున్నదో, ఎందువల్ల దీని గొప్పతనమో కూడా మనకి ఈ విధంగా తెలియజేశారు. భారతవర్షమున బహుపుణ్యశైలములు, పుణ్య నదీ నదములు, పుణ్యక్షేత్రములు, ముక్తిప్రదములు, సద్భక్తి కారకములై వైకుంఠ పద ప్రాప్తి నొందజేయుచునుండు. బదరికాశ్రమవాసి నారాయణుడు తాను భారతవర్షాధిపతిగా జీవుల బ్రోచు. భరతవర్షమున జన్మించిన జీవుల భాగ్యమింతింతయని వర్ణించరానిది అని తెలియజేశారు శుకయోగీంద్రుల వారు. ఈ పుణ్యభూమి అయినటువంటి భారతావనిలో ఎంతో అదృష్టం ఉంటే కానీ జన్మ లభించదు. ఈ ఈ భూమిలో జన్మించిన వారు ఎంతో పుణ్యాత్ములు, ఎంతో పూర్వపుణ్య ఫలం వల్ల మాత్రమే భారత భూమిలో జన్మ లభిస్తుందని, సాధించడానికి అవసరమైనటువంటి పుణ్యప్రదాలైనటువంటి తీర్థాలు, క్షేత్రాలు, పునీతమైన భూములు ఉన్నాయని చెప్పి శుకయోగేంద్రుల వారు
ఈ విధంగా పరీక్షితుకు తెలియజేస్తున్నారు. అని తెల్పి శుకయోగి కురు భూవరుని జూచి దివ్యమగు ఈ సృష్టి కొలతలను సైతంబు తెలిపెదను వినుమంచు శ్రీహరిని మదిదలచి ధన్ దివ్యమగు నారాయణాకృతిని దెల్పెను. ఇంకా శుకయోగేంద్రుల వారు ఈ విధంగా చెప్తున్నారు. భూమండలం అంతా వివరించిన తర్వాత ఇంకా స్వామికి ఈ దివ్యమైనటువంటి నారాయణాకృతి అంటే ఈ సమస్త ప్రపంచము కూడా విశ్వం విష్ణుర్వషట్కారో అని చెప్పినట్టుగా ఈ విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. ఈ విధమైన ఈ విష్ణు రూపాన్ని, స్థూల రూపాన్ని ఇంకా నీకు చెబుతాను వినమని చెప్పి ఖగోళమైనటువంటి జ్యోతిస్వరూపమైన నారాయణ స్వరూపాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నారు. సూర్యరూపుండైన ఆది నారాయణుడు నిజ తేజమున జ్యోతి చక్రమును వెలిగించు సూర్యగమనమున గ్రహగోళముల గమనము గ్రహగోళ గమనమున కాల విభజనము. జ్యోతిర్మండలంలో ఏ విధంగా సూర్యభగవానుడు మిగతా అన్ని గ్రహాలకు కూడా ఆధారమై అన్ని నక్షత్రాలన్నిటినీ కూడా అన్ని గ్రహాలని వెలిగింపజేస్తున్నాడో ఆ విధానాన్ని చెప్పారు. ఇంకా కాలగణన గురించి సూర్యగమనము, చంద్రగమనము, వీడి గ్రహగోళ నక్షత్రాల గమనాల వల్ల కాలాన్ని విభజన ఎలా చేయాలో ఎంత పెద్ద సైన్స్ అని మనం దీని గురించి చెప్పుకోవాలంటే సామాన్యుల వల్ల కాదండి. అంత గొప్ప సైంటిఫిక్ రీజనింగ్తో మనకి ఇందులో భూమి ఖగోళ కాల విభజన వర్ణన లక్షల కోట్ల ఏళ్లుగా ఒక్క సెకను కూడా తప్పని విధంగా మనకి పంచాంగ గణన కాల విభజన చేయబడిందంటే ఆ మహర్షుల విజ్ఞానం ఎంతటిదో మనం ఊహించుకోలేము. ఇంకా ఇలా చెప్తున్నారు. గ్రహగోళ తారకలు సప్తర్షులను దాటి అత్యున్నతంబైన శింషుమారంబు శింషుమారము మధ్య శాశ్వతుండై ధ్రువుడు విష్ణు పదమును చేరి వెలుగొందుచుండు. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, తారకలు అన్నిటినీ దాటిన తర్వాత ఇంకా సప్తర్షి మండలం అని కూడా మనకు తెలుసు కదా, చెప్తారు తన పెద్దలు. ఆ సప్తర్షి మండలాన్ని కూడా దాటిన తర్వాత అత్యున్నతమైన శింషుమారం ఉంటుంది. ఆ శింషుమారంలో కూడా అక్కడ శాశ్వత పదవిని పొందినవాడు, ధ్రువ చరిత్ర చెప్పుకున్నాం ఇంతకుముందే. ధ్రువుడు శాశ్వతమైన పదవిని పొందినవాడై ఆ శింషుమార లోకం చక్రంలో విష్ణుపదాన్ని చేరి వెలుగొందుతూ ఉంటాడట. ఎందుకంటే ఇదంతా కూడా శింషుమారము శ్రీనారాయణుని మేను ఆ దివ్య దేహమును శ్రద్ధతో ధ్యానించి సంధ్య వేళలయందు వందనంబులు సలుప సిద్ధించు సకలార్థములును కైవల్యమును. మనకు సంధ్యావందనంలో ప్రతిరోజు సూర్యుడికి సూర్యాస్తమానంలోనూ సూర్యోదయంలోనూ సంధ్యావందనాలు, త్రికాల ద్వికాల సంధ్యావందనాలు చేస్తారు మన పెద్దలు. ఇటువంటి సంధ్యావందనంలో అర్చించబడే స్వామి సూర్యమండలాంతర్గతి అయిన సూర్యనారాయణుడు. సూర్యమండలాంతర్గతంగా ఉన్న నారాయణ స్వరూపుణ్ణి, తేజోస్వరూపుణ్ణి అర్చిస్తాము. ఆ విధంగా శింషుమారం అనేది ఆ దివ్యదేహంగా నారాయణుని మేనుగా భావించి పెద్దలు సంధ్యాది కార్యక్రమాల ద్వారా వందనాలు సమర్పించుకుంటారు. వాటి వల్ల సకలార్థాలు సిద్ధిస్తాయని, కైవల్యం కూడా మనకు లభిస్తుందని చెప్పబడింది. ఇంకా ఇంకా ఎలా ఉందయ్యా స్వామి యొక్క స్థూల రూపము? భూమండలము క్రింద సప్తపాతాళములు స్వర్గలోకము మించు సౌఖ్యముల నలరారు పాతాళముల క్రింద ఆదిశేషుండు శేషుని శిరముపై భూమండలం ఉండు. ఈ భూమికి క్రింద పాతాళ లోకాలు, సప్త పాతాళాలు అన్నారు. అతల వితల సుతల మొదలైన పాతాళ లోకాలు 7 లోకాలు, భూమికి పైన ఊర్ధ్వలోకాలు ఇప్పటిదాకా చెప్పుకున్న గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఉన్నటువంటివి, భువర్లోక, సువర్లోక, తపోలోక, సత్యలోకాలు మొదలైనవన్నీ కూడా సప్త ఊర్ధ్వలోకాలు.
సప్త పాతాళాలు, వీటన్నిటిని ఈ అన్ని పాతాళాల క్రింద ఆదిశేషుడు పాతాళాల క్రింద ఉంటాడు. ఆయన భూమండలాన్ని తన శిరస్సుపై భరిస్తూ ఉన్నాడు. ఆదిశేషుని శిరస్సుపై ఆవగింజంత ఉంటుందటండి భూమండలం. అంటే ఇంకా ఈ సృష్టి పరిమాణం ఎంత అనేది మన ఊహకి ఏ విధంగా అయినా అందుతుందో చూడండి. ఈ విధంగా సకల లోకాల్ని వర్ణించారు శుకయోగీంద్రుల వారు. శుకయోగి తెల్పిన భగణ విషయంబులను శ్రద్ధతో విని పరీక్షిన్నరేంద్రుండు నరకలోకంబుల వర్ణన వినగోరి ప్రార్థింప శుకయోగి రాజునకిట్లనియే. స్వామి, ఊర్ధ్వలోకాలైన భూభువ స్వ తపో జనలోకాల గురించి చెప్పారు. అలాగే పాతాళాల గురించి. పాతాళ లోకాలు ఎటువంటివి, ఎంత వైభవం గలవి మనకు బలిచక్రవర్తి కథలో వస్తుంది. సుతలం అనే పాతాళ లోకానికి ఆయన్ని అధిపతిగా చేస్తాడు బలిని అణగదొక్కిన వామనుడు. స్వర్గలోకాన్ని మించిన సౌఖ్యాలతో అక్కడ అలరారమని తిరిగి తరువాతి మన్వంతరంలో తనకి ఇంద్ర పదవి ఇస్తానని అనుగ్రహించి బలిచక్రవర్తిని సుతలానికి రాజుగా చేస్తాడు. అటువంటి సుతలము ఇంద్రలోకాన్ని మించిన వైభవంతో అలరారుతూ ఉంటుంది అని మనకు ఆ ఘట్టంలో తెలియజేయబడింది. అటువంటి అద్భుతమైన స్వర్గాలు పైనే కాదు, పాతాళంలోనూ కూడా స్వర్గభోగాలు ఉన్నాయని చెప్పబడింది. ఇంకా ఇవన్నీ వర్ణనలు విన్న తర్వాత శుకయోగేంద్రుల వారిని ఇంకా ఈ విధంగా పరీక్షణ్ మహారాజు అర్థిస్తున్నారు. స్వామి, నరకలోకాలన్నారు, ఆ నరకలోకాలేంటో వాటి గురించి కూడా తెలియజేయవలసిందని. అప్పుడు శుకయోగేంద్రుల వారు ఇలా చెప్తున్నారు. ముల్లోకములు దాటి భూనభంబుల నడుమ ఘోరంబులిరువది 8 రకములవు నరకంబులు గలవు దక్షిణ దిశయందు యమలోకముననివి వేల సంఖ్యలు గలవు. ధర్మంబు దప్పిన నరులెల్లరను బట్టి యమకింకరులు సదా శిక్షింతురిచ్చట. పుణ్యవంతులు స్వర్గభోగంబులను పొంది కర్మఫలముల చేత భువిని జన్మించెదరు అని చెప్తున్నారు శుకయోగేంద్రుల వారు. అంటే ముల్లోకాలు దాటి భూమికి ఆకాశానికి భూనభంబుల నడుమ ఘోరమైనటువంటి 28 రకాల నరకాలు, కుంభీపాత నరకము, రౌరవాది నరకాలు మొదలైన 28 రకాల నరకాలు ఎటువంటి పాపాలకు ఎటువంటి శిక్షలు విధిస్తారో అవన్నీ వర్ణించబడ్డాయి ఆ నరకలోక వర్ణనలో. అటువంటివి దక్షిణ దిశలో ఉన్నాయి. ఇంకా ఇవి కాక యమలోకంలో వేల సంఖ్యలో నరకాలు ఉన్నాయి అని చెప్పి ఆ నరకలోక వర్ణనంతా చేసి అక్కడ పాపకార్యాలు చేసినటువంటి జీవులకి ఎటువంటి శిక్షలు విధించబడతాయో అవన్నీ కూడా వర్ణిస్తారు. ఇంకా పుణ్యవంతులైన వారు వారి పుణ్యఫలం చేత స్వర్గభోగాల్ని పొంది నరకాలైనా స్వర్గాలైనా పాప పుణ్య కర్మల ఫలితం క్షయమైన తర్వాత తిరిగి భూలోకంలో జన్మించవలసిందే అనేసి మనకు శుకయోగేంద్రుల వారి విధంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఈ పంచమ స్కంధం అంతా కూడా నారాయణుని స్థూల రూప వర్ణన అనుకుంటే ఆ స్థూల రూప వర్ణనలో సమస్త సృష్టి స్థూల రూపం కదా, ఆ సమస్త వర్ణనలో కూడా ఎంతటి విజ్ఞానం ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకున్నాము. దీన్ని విపులంగా తెలుసుకోవాలంటే ఇంకా మనం భాగవతాన్ని ఎంతో విపులంగా దాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. కానీ మనం ఇది సంక్షిప్త రూపం కనుక గేయంగా ఈ విధంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. భూద్వీప వర్ష నదులద్రులాకాశంబు దిశలు పాతాళములు నరకములు తారకలు. భూద్వీప వర్ష నదులద్రులాకాశంబు దిశలు పాతాళములు నరకములు తారకలు. పలు జీవకోటితో పరమాద్భుతం వైన బ్రహ్మాండ వర్ణనమే శ్రీహరి వర్ణనము అని శుకయోగేంద్రుల వారు ఈ విధంగా ఈ శ్రీహరి
వర్ణన అంతా ఈ సమస్త విశ్వపు వర్ణనే శ్రీహరి వర్ణన అని పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నారు. భూమి ద్వీపాలుగా ఎట్లేర్పడింది, ఆ తర్వాత వర్షాలుగా ఎట్లేర్పడింది, ద్వీప వర్ష నదులు, అద్రులు, పర్వతాలు, ఆకాశము, దిశలు, దిక్కులు, తారకలు, నక్షత్రాలు, గోళాలు, సమస్తమైన నరక స్వర్గ లోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త పాతాళాలు, వీటన్నిటినీ ఈ సృష్టి సమస్తము కలిపి పలు జీవకోటితో 84 లక్షల జీవరాశులు భూమి మీదవి, ఇన్ని రకాలు మృగ పక్షి సంఘాలు, యక్ష కిన్నర కింపురుష గంధర్వ సిద్ధ చారణ, వర్ణించని జాతి అంటూ లేదు. ఎంత ఎటువంటి జీవరాశి అయితే ఉన్నదో అదంతా కూడా తెలియజేసే శుకయోగీంద్రుల వారు ఈ విధంగా ఇదంతా శ్రీహరి వర్ణన అని పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తున్నారు. ముల్లోకవందిత మునియోగి సేవిత దివ్యాంబరాలంకృత మున్నీటి కన్యకామణి హృదయ సంచార ముగ్ధ మోహన గాత్ర విమల చారిత్ర వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు వాంఛితార్థప్రదము పంచమస్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.